విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకెలకు జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో గత నెల 26న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం సుదీర్ఘ విచారణ జరిగింది. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. దీంతో జైలు వద్ద పోసానని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అంబటిని చూసిన పోసాని వెంటనే భావోద్వేగానికి గురయ్యారు. అంబటిని హత్తుకొని కంటతడి పెట్టుకున్నారు. జైలు నుంచి పోసాని విడుదల అవుతున్న విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు భారీగా చేరుకుని ఆప్యాయంగా పలకరించారు. తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అంటూ పోసాని భావోద్వేగానికి గురయ్యారు. ఫిబ్రవరి 26న ఏపీలోని ఓబులవారిపల్లె పోలీసులు పోసారని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ల పైన అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన పోలీసులు రాజంపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఆ తర్వాత ఏపీలోని పలు జిల్లాలలోని పోలీస్ స్టేషన్లలోనూ 16 కేసులు నమోదు కావడంతో పిటి వారెంట్ పైన ఆయా కోర్టులలో హాజరుపరిచారు పోలీసులు. ఈ క్రమంలో రాజంపేట, నరసరావుపేట కేసులతో పాటు ఇటీవల నమోదైన కేసులలోనూ బెయిల్ వచ్చిన కొద్ది రోజుల క్రితం సిఐడి పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. అయితే ఈ కేసులోనూ ఆయనకు నిన్న ఊరట దక్కింది. సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కోర్టుకు చేరుకున్న పోసాని న్యాయవాదులు, మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.